చూసారా? ఇది కేవలం బిర్యానీ కాదు. సీజలర్ లెవెల్‌లో ఇలాంటి ప్రెజెంటేషన్‌తో తీసుకొచ్చారు. మన కుండ బిర్యానీలాగా. కాకపోతే ఇవి ఏకంగా 4 కుండలు. ఈ నాలుగిట్లోనూ 4 రకరకాల ఐటెమ్స్. చాలా ఇంట్రెస్టింగ్ కదా! మాకైతే ఇది చూడగానే మైండ్ బ్లోయింగే. వీటితో పాటు ఇంకొన్ని సర్ప్రైజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. మరి లేట్ ఎందుకు? వీడియోలోకి వెళ్ళిపోదామా? We are in Kerala, so we are exploring another restaurant. Okay. ఈ ఊరి పేరేంటి? ఈ ఊరి పేరు కాల్పెట్టయా? అదే కాల్పెట్ట పక్కనే. కాల్పెట్ట పక్కన మోటిల్ ఏరియా. ఈ రెస్టారెంట్ పేరు కాపర్ కిచెన్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనం సబ్ చూస్తాం కదా. సబ్లో ఏం సైజులు ఉంటాయి సమీర్? సబ్వేలో మామూలుగా హాఫ్ ఫీట్ 6 ఇంచ్ 12 ఇంచ్ కదా. ఇక్కడ ఇక్కడ ఈ ప్లాటర్ 2 feet, 4 feet, 6 feet అండ్ 12 feet. 12 feet నాన్ వెజ్ ప్లాటర్ అంటే ఈ టేబుల్ అంతా వచ్చేస్తాం. అంటే చాలా మంది ఉన్నారంటే 12 feet 12 feet టేబుల్ అంతా. ఈ టేబుల్ అక్కడ నువ్వు కింగ్ దోశ అని తిన్నా ఇక్కడ వరకు. చెన్నైలో విజిపి అని ఉండేది. విజిపి దాని ఏదో అన్నాడు మెగా దోశ అని. దట్ వాజ్ ఆల్సో సమ్ 10 feet ఎంతో 70 mm దోశ అలా అంటారు. అది ఇంత ఉంటాయి. కొన్ని హోటల్స్ లో పెద్ద దోశలు ఉంటాయి. ఇంతవరకు 3-4 కూర్చుని తింటూ ఉంటారు. నలుగురు షెఫ్లు ఒకేసారి చేస్తారు ఆ దోశ విజిపిలో. ఇది అదే కాన్సెప్ట్. ప్లాటర్ 12 feet కెబాబ్ ప్లాటర్, వెరీ లాంగ్. నువ్వు జర్మనీ వెళ్ళిపోయాక చూడలేదేమో, కాకినాడలో సుబ్బయ్య బుట్ట భోజనం అని ఉంటుంది. పెద్ద బుట్టలో అన్ని భోజనాలు పెట్టి ఇస్తారు. ఆల్ వ్యూవర్స్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి సుబ్బయ్య బుట్ట భోజనం. వీళ్ళు అలాగే కుండ భోజనం పెడుతున్నారు. కుండ భోజనం ఇంట్లో ఏవో ఆల్ స్టఫ్, నాన్ వెజ్ స్టఫ్ పైనుంచి కింద వరకు 1, 2, 3, 4 కుండలు లేయర్స్ కుండ భోజనం. సో ఇప్పుడు కుండ భోజనం మనం ఆర్డర్ చేస్తున్నాం. ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా చాలా ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ కామన్. లాస్ట్లో ఒకటి ఉంది కానీ అది మరి చూడడానికి అంత ఈజీగా లేదు. ఫుల్ గోట్ బిర్యానీ. We heard about them in Middle East, but now in Kerala. సో అంత ధైర్యం మనం చేయలేకపోతున్నాం. మనం కుండ వరకు వెళ్తున్నాం. లెట్స్ లుక్ ఫర్ ది కుండ భోజనం. ఆయన కోసం నూల్ పరాటా. ఇగో బా, నిజంగా దారాల్లా ఉంటాయి. నూల్ అంటే దారాలు అనమాట. నిజంగా దారాలే. ఏముంది చూడ్డానికి మజా వస్తుంది. ఆహా, దారాలే. నువ్వు తినాలి, నువ్వు అలా పీకేసుకుంటున్నావు. ఏముంది కదా. అదేమో కానీ ఇది మాత్రం గుమ్మలా ఆడిపోతుంది. ఎగ్ బుర్జీ అసలు ఎందుకుని అంత మంచి వాసన వస్తుందా అర్థం కాలే. ఇదేంటి, కొత్తిమీర వేశాడు, అందుకే ఫ్లేవర్ చాలా బాగుంది అనిపించింది. డిఫరెంట్గా ఉంది. ఎగ్ బుర్జీ నేను తీసేసుకున్నాను చేత్తో. చాలా బాగుంది, ఆగలేకపోతాను, అంత మంచి వాసన వస్తుంది. ఎంజాయ్ బా. ఇంకా నేను కూడా ట్రై చేయాలి. ఇంకేదో వేశారు వీళ్ళు, మైల్డ్ పౌడర్స్ ఏదో వేసినట్టు అనిపించింది. తిని చూసి నువ్వు కూడా చెప్పు. మరి మీకు ఫుడ్ రాకుండా నేను తినేను. అలా తిని టేబుల్ మేనర్స్ కాదేమో. తినేమంటావా? తిని.
కేరళ కుండ భోజనమా? కుండల భోజనం. సో ఇది నాలుగు కెట్టి అన్నీ 5 తినచ్చు అన్నాడు, కానీ మనం 3 ఉన్నాం. ఇవాళ ట్రై చేద్దాం ఎలా ఉంది. 5 మనం అయితే తినలేము, ఇలా హాఫ్ కూడా తినలేము. ఇది ఏంటి ఉంటుంది? దాని పేరు పాలు కప్ప విత్ ఫిష్ గ్రేవీ అంట. పాలు కప్ప అంటే టపియోక, అంటే మన తగ్గు బియ్యం దేంతో అయితే చేస్తారో అది టపియోక అంటే. ఇగో ముక్కలు, ఇదంతా గ్రేవీ పాలతో అయింది. కొబ్బరి పాలు ఇక్కడ మామూలుగా అన్ని చేశారంటే. పాలు కప్పతో ఫిష్ గ్రేవీ ఇది. ఓకే, అది ఫిష్. అదొక్కటే మనకు సరిపోతుంది. ఇది కూడా నాకు కష్టమే. రెండో కుండ మలబార్ రైస్ విత్ చికెన్ 65 అన్నమాట. ఇక్కడ కేరళలో చికెన్ 65 డీప్ ఫ్రై చేస్తారు. అంటే చికెన్ పకోడీ లాగా చికెన్ పకోడీ ఏదంటామో అది ఇక్కడ చికెన్ 65 కింద లెక్క. అవును. ఇదేంటి? ఏదో పచ్చడిలాగా ఉంది, తింటే కానీ తెలీదు. థర్డ్ కుండ ఇదేమో మండీ రైస్ విత్ కబాబ్. మండీ రైస్ విత్ కబాబ్, 2 రకాల కబాబ్లు ఇచ్చాడు. ఇదేమో పరాటా విత్ మటన్. లోపల మటన్ కూర ఉంది, పైన పరాటా ఇలా కవర్ చేసి దానిపైన గుడ్డు. ప్రెజెంటేషన్ చాలా బాగుంది. ఒక్కొక్క కుండే ఒక ఫుల్ మీల్ లాగా ఉంది ఇద్దరికి. ఇది మరి అలా తింటామో ఇప్పుడు చూడాలన్నది. నాకు తెలిసి అన్ని టేస్ట్ చూస్తామేమో. రైస్ మాత్రం ఇది చాలా ఎకనామిక్ గా అనిపించింది. 1200 ఇంత ఫుడ్ కి. ఇక్కడ నుంచి ఇక్కడ ఇదంతా 1200. అలా చూస్తే చాలా చీప్, చాలా చీప్. ఇంత వెరైటీ కూడా ఉంది. ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. So this is your signature dish? Yes, sir. This is our signature. Like actually, we have palkapa, like tapioca and fish curry, and we have mandi rice kebab and porota beef. If you don't want beef, we'll make it in chicken. And we have biryani rice and chicken 65. Both are combination, Indian combinations. Yeah. And what do you serve for? This is the common menu for lunch and dinner? Yes, sir. This is a common. Actually, it is a special item, and the presentation is also very great. Like we case Presentation brilliant. Yeah. Like a sizzler. Yeah, like a sizzler. Like charcoal, we put some oil, so that will make smoke. So the presentation will be like coming. You have branches in which part? Yes, sir. We have branches in Tamil Nadu, Puducherry, Karnataka, Kerala. In Kerala, we have 3 branches. Okay. One branch has opened in at least in 1 month. Okay. And we have already started also a new branch in Sambagam, Tamil Nadu. Okay. Sambagam Port, something like that. Okay. Well, if you make a branch in Hyderabad, Yeah, it will do very well. Yeah, sir, I will let know my manager. Recommend your management. Yeah, sure. There's Anissa. Good. So we're just enjoying your food. Yeah, so sir, there's some manager Anissa. Yeah. You can talk to him. Hi, Harish. Hi, sir. Good evening. We are Raju, my wife Vijaya, 2 sons. We are traveling. We also do with travel vlogs on food and travel. Also food. Food is extremely good, so we are trying your signature dish. Your colleague explained. Mr. Basil explained very well. Particularly this dish we liked. I think you couldn't finish it. Obviously, we cannot finish, but we are tasting the bit of everything. So we'll carry the memories with us, and we will present you a concept in our YouTube channel. We are running a YouTube channel, so May I know your channel name? I just shared with Basil. Okay. Yes, you can share with Yeah, him. sure. Next week, sometime we will post your hotel concept. We have one more outlet in Bangalore also, Bangalore, Chennai, Yeah, Calicut. yeah. We have that somewhere. But I have been traveling across Kerala last 1 week, eating in multiple restaurants. The hospitality is exceptional. Thank you so much. People are great. I have an opinion about working. I work with Kerala people, but coming to the state is a different experience. Everybody is friendly, nice people, roads are clean. That's why I keep telling every time. And we are today here on a Visu. We are lucky to be there. You are lucky here. Yeah. We are celebrating Vishu. Yeah. The afternoon also we tried another restaurant nearby. So that's been a great experience. Thank you so much. Thank you, Mr. Thomas. Yes. And by the way, my friend, his name is Ginu George Thomas. So He recommended that we come and stay in this
place for a holiday. It's a beautiful. I will do that. Thank you so much. Appreciate. Thank you. Pleasure. Happy wishes, sir. Thank you. Thanks again. అదండి కాపర్ కిచెన్ రెస్టారెంట్ కబుర్లు. ఫుడ్ అయితే అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది. సింపుల్గా 5 స్టార్ రేటింగే, నో డౌట్ దాంట్లో. మా పొట్ట పట్టక మిగిలిపోయింది కానీ అదే హైదరాబాద్లో అయితే మిగిలినంత మూట కట్టుకుని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఉండేదాన్ని. ఇది వాయనాడికి దగ్గర ముట్టిల్ అనే ఊర్లో ఉంది. ఎవరైనా ఇటు వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఈ రెస్టారెంట్ యాంబియన్స్ కూడా చాలా బాగుంది. రకరకాల టేబుల్స్, నార్మల్ టేబుల్స్ ఉన్నాయి, మండీ టేబుల్స్ ఉన్నాయి. మేమైతే హై టేబుల్ మీద కూర్చున్నాం. నేనైతే ఇలాంటి బిర్యానీ, అదే ఇన్ని లేయర్స్ ఉన్న కుండ బిర్యానీ తినడం అయితే ఫస్ట్ టైము. అసలు ఇలాంటి మేక బిర్యానీ చూడడం అయితే ఇంకా ఫస్ట్ టైము. అసలు ఇలా ఉంటుందని కూడా తెలీదు. మరి మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటా.